నేను ఒక విషయాన్ని మీకు చెప్తున్నా, నేషనల్ అవార్డు రావచ్చు, ఇంటర్నేషనల్ అవార్డు రావచ్చు, లేకపోతే ఆయనకి రకరకాల రావచ్చు. మీరు ఆ మాట అన్నారు కాబట్టి చెప్తాను. కరెక్టే సార్, నేనేమంటలేదు. పోలీసు వాళ్ళను బట్టలిపి తగినందుకు నేషనల్ అవార్డు ఇచ్చారు ఆయనకి. అందులో ఇది ఒకటి ఉంది కదా. నేనేమనుకుంటున్నా, మేము ఆ సినిమా చూడలేదు, నాకు ఇప్పుడే తెలిసింది అది విషయం. రాత్రి ఎవరు అంటే ఇట్లా బట్టలు ఇప్పిండు పోలీస్ ఆఫీసర్ అంటే అవునా అని నేను అది కోట్ చేసిన. ఎవరు ఆయన బాధ్యతగా ఏం పిటిషన్ వేసినా చూడండి అక్కడ. లేదా కోర్టులో వారు ఏమని సమర్పిస్తున్నారు వాళ్ళు, పోలీసులదే మాకేం సంబంధం లేదు, కనీసం నన్ను చూడటానికే వాళ్ళు పోలీసులు చెప్పండి. పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు కదా, వాళ్ళు ఏమని చెప్తారు, ఇది ఒక యాక్సిడెంట్. జడ్జి, మీరు జడ్జి కాదు కదా, ఇట్ ఈస్ అది ఎక్కడ ఉంది, ఎవరు తేల్చాలి, కోర్టు తేల్చాలి. మీరేమని చెప్పాలా, నేను ముద్దాయిని, నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని కోర్టు చెప్పుకోవాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ బిఫోర్ ది మీడియా. ఉంటది, ఎందుకుంటా ఎవరమ్మా నేను లీగల్ గా నాకు కూడా తెలుసు, కానీ నేను లీగల్ ఇష్యూస్ లో నేను నా ఆవేదన మా కుటుంబాల యొక్క, మా పిల్లల యొక్క అంతరార్థాన్ని నేను మీ ముందు చెప్పడానికి వచ్చాను. ఎవరు ఆఫీసర్లు సాహసిస్తలేరు, తిట్లు తింటున్నారు, నోరు మోసుకుంటారు, పోతారు, అయిపోయింది. పోయి సీనియర్ ఆఫీసర్లు చెప్పుకుంటే ఈ పోలే బాబు అని పెద్ద మనసుతోని మా ఆఫీసర్లు కూడా చిన్న చిన్న విషయాలు వివాదాలు పోతారు. అవును, ఆయన కోర్టు పర్మిషన్ ఉండాలి. అది నేనేమంటున్నా, వారి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది వారి యొక్క వ్యక్తిగత నిర్ణయం. అక్కడ పోయి నేను ఇక్కడికి వచ్చిన నా బాధ చెప్తున్నా మీకు. ఆ 1,30,000 ఫ్యామిలీస్ పరిస్థితి, మా కుటుంబ సభ్యుల యొక్క బాధ మీకు వ్యక్తీకరించాలి. ఎవరు నాకు తెలియదమ్మా, జస్ట్ ఐఎమ్ టాకింగ్, ఐఎమ్ కన్ఫైన్డ్ అట్ మై ఫ్యామిలీ లెవెల్. నేను సినిమాల గురించి కూడా మాట్లాడతలేదు. ఆ సినిమాలు తీశారు, వారు ఎప్పుడు పోలీసులు వ్యక్తిగతంగా నువ్వు మంచిగా పని చేయట్లేదు, నువ్వు అది చేస్తున్నావు, నీ గురించి నాకు నష్టం జరిగిందని ఏ ఫిలిం యాక్టర్ కానీ ఆ సంస్థలు కానీ మాకు చెప్పలేదు. కానీ డెలివరీగా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను తప్పించుకోవడం కోసం పోలీసుల మీద బదనామా నొక్కేద్దామని. నేను ఆ విషయాల నిజాల కంటే మేనేజ్మెంట్ అనేవాడు, నేను నా ఇంటికి ఒక పెద్ద అతిథి వస్తారు, వచ్చినప్పుడు ఆయన నువ్వు ఈ సోఫాలో చూసి టీవీ చూడని నేను బయటికి ఐ కాంట్ గో అవుట్ సైడ్. కానీ నా ప్రెమిసెస్ లో ఏమేమి జరుగుతున్నదో నిమిషానికి సమాచారం ఉంటుంది. సార్ ఇట్లా జరిగింది, స్టాంపేడ్ అయింది, మనోళ్ళు బౌన్సర్లు కొంతమందిని నెట్టేసిన తర్వాత అక్కడ ఒక ఇష్యూ అయింది, మీరు బయటికి పోండి అని చెప్పే ఉంటారు, చెప్పకుండా ఉండరు. ఎందుకంటే అది చాలా సీరియస్ ఇష్యూ, అది అర్ధరాత్రి కూడా జరిగింది కాబట్టి నువ్వు సైలెంట్ గా ఉన్నావు. అదే డే టైంలో అట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే దానిని ఆపే తరం ఎవరికైనా అవుతుందా మీరు చెప్పండి, అవుతుందా? ఆవేశపరులు ఉంటారు, ప్రతి ఒక్క మైండ్ మనస్తత్వం డిఫరెంట్ గా ఉంటది. అదే కదా చెప్తున్నా, ఆయన చర్యలు మీరు చూశారు కదా, ఆ సిపిఆర్ చేపిస్తున్నారా పోలీసులు, చెప్పేది వినండి, చూస్తారా? మనిషి వచ్చిండ చూస్తారు, ఏదో ఇష్యూ అయింది వెళ్ళిపోతారు కదా, ఇక్కడ ఎందుకు ఉంటారు? ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినా బయట ఏదో ఇష్యూ జరుగుతుంది, మీరు ఉంటారా?
వెళ్ళిపోతారు. అదేదో ఇంపార్టెంట్ అని పోతారు. అక్కడ ఏదైనా ఒక బ్లాస్టింగ్, ఒక కొట్లాట, ఒక దొమ్మి, ఒక అల్లరి కనపడితే ఉండరు కదా. ఇప్పుడు పోలీసు అనేవాడు కూడా మనిషే, కానీ నీకు డ్యూటీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చినాం. డ్యూటీలో ఉన్నోళ్ళు అందరూ నీ దగ్గర కూడా కొంతమంది ఉంటారు, డయాస్ మీద ఉంటారు, టైలెంట్లో ఉంటారు, ఊరు బయట ఉంటారు, టాయిలెట్స్ దగ్గర ఒకటి ఉంటారు, బందోబస్తు ఎట్లుంటుంది అట్లుంటుంది. నీ దగ్గర ఉన్నోడు చూడవచ్చు, చూడలేదని నేను అంటలేము. మేమేమి మానవాతీత మనుషులం కాదు. ఒక ఫిలిం హీరో అక్కడికి వచ్చిందంటే చూడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. మరి అట్లనే ఒక లీడర్ ఎవరైనా వచ్చిందంటే ఆయన దగ్గర పోయి చూడాలి, టీవీలలో పడాలి అని చాలా మంది పోతారు. మా వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు పోయి ఉండొచ్చు, కానీ డిప్లాయ్మెంట్ చేసిన ఫోర్స్ మొత్తం అక్కడికి పోయింది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారం ఉందా? లేదు. ఎవరు బౌన్సర్లు వెళ్ళిపోయింది కదా, ఆల్రెడీ థియేటర్ నింపి పెట్టుకున్నారు. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ థియేటర్. బయట ఏదైతే ప్రదేశం ఉన్నదో అది పబ్లిక్ గ్యాదరింగ్ కి అనువుగా లేదు అనే విషయాన్ని ఆ కన్సర్న్ పోలీసు వారికి చెప్పిన తర్వాత కూడా నేను 10 అడుగుల దూరమే జులుసు తీస్తా, 5 అడుగుల దూరమే జులుసు తీస్తా అంటే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.